హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జుడాబాకా ఛానల్కి. సో ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఇది భావ కవిత్వం యొక్క రెండో వీడియో అండి. సెకండ్ పార్ట్ అంటే లెవెల్ 1 లెవెల్ 2 లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో కాన్సెప్ట్ మీద ఇస్తున్నాడు క్వశ్చన్స్ కాబట్టి బిట్టు చదువుకుంటేనే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అండ్ ఇవన్నీ చేయగలము. సో ఈ భావ కవిత్వం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో దీనికంటే ముందు నేను ఒక వీడియో అంటే కొంచెం హైయెస్ట్ భావ కవిత్వంలో హైలైట్స్ ఉన్నాయన్నీ వీడియో చేశానండి. ఒక్కసారి దయచేసి అది చూడండి. మొత్తం లేకున్నా కొద్దిగా కొంచెం ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉందో నా దగ్గర ఉన్న బుక్లో నుంచి కలెక్ట్ చేసి అవి చేశాను. దీనికంటే ముందు అవి చూస్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుందని. మొత్తం లేదు కానీ కొంచెం ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఎక్కడెక్కడ హైలైట్గా ఇస్తున్నాడో సో వాటిని చేశాను. దయచేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆత్మశ్రయత్వం ప్రధాన లక్షణం గల కవిత్వోద్యమం. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, భావ కవిత్వం. సో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు కాబట్టి జతపరచుము అండ్ వరుస క్రమంగా రాయమని చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా దాని గురించి తెలుసుకోవాల్సిందే. అంటే ఇది ఇదిగోండి, ఆత్మశ్రయత్వం అనేది ఏ భావం ఇదే ఇస్తాడుగా ఇట్లా ఇచ్చి ఇది భావకవిత్వమా అభ్యుదయ కవిత్వమా, ఇటు మ్యాథ్స్ ద ఫాలోయింగ్, ఇటు మ్యాథ్స్ ద ఫాలోయింగ్. సో ఇట్లా మీకు చిన్న బిట్టు వర్డ్ పదం. సో ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ప్యాటర్న్ ఎలా వస్తుంది తెలిసిపోయింది. సో డిఎస్సికి కూడా మేబీ అలాగే ఇస్తాడు. ఇప్పుడు టైం పంక్చువాలిటీ ఉండాలి, మళ్ళీ మొత్తం కాన్సెప్ట్ తెలవాలి. పింగళి కాటూరి కవులు రాసిన తొలకరి కావ్యం అనునది. సో ప్రకృతి కావ్యం. లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖిరీల కదిలి రావయ్య అన్న కవి ఎవరు? సో ఇంకా చాలా ఉన్నాయండి, తొందరగా చదువుదాము. వీడియో 1కి 2 సార్లు చూస్తే గుర్తుండిపోతాయి, కానీ తొందరగా చదివి తొందరగా రాద్దాము. విజయనగరం సంస్థానం వారి బహుమతి పొందిన దువ్వూరి వారి కావ్యం వనకుమారి. వస్త్రాశ్రయ రీతిలో రచించబడిన దువ్వూరి వారి ఖండకావ్యాలు కడపటి వీడుకోలు, నల జారమ్మ అగ్ని ప్రవేశం. సో నేను చేసినటువంటి షార్ట్స్లో అందరూ ఫోన్ చేసి చెప్తున్నారండి. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కానీ, మన మహాత్మా గాంధీ గారి గురించి కానీ, స్వామి వివేకానంద గారి గురించి చిన్న షార్ట్స్ చేశాను 1 minute. సో అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చినాయంట. హాస్టల్ వెల్ఫేర్ రాసిన వాళ్ళు ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ చెప్పారండి. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ జాతీయ ముద్ర, జాతీయ పతాకం, జాతీయ గేయం, జాతీయ గీతం అనే వీడియోస్ కూడా చేశాను. సో అందులో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయంట. దయచేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో వచ్చినందుకు మీరు కూడా ఒక్కసారి చూడండి. సో ఇది ఏంటి చూద్దాం. పార్సీ కవి సామ్రాట్ ఉమర్ ఖయ్యూమ్ రూబాయిలను దువ్వూరి వారు ఏ పేరుతో తెలుగులోకి అనువాదించారు? సో సెకండ్ వన్, పానశాల. ఇలా గుర్తు పెట్టుకుంటేనే ఉమర్ ఖయ్యూమ్ రూబాయిలను దువ్వూరి గారు ఏ పేరుతో అన్నారు అని అంటే, సో ఇలా పక్కకి ఎలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చిన, వరుస క్రమం అని ఇచ్చిన, సరి అనేది సరికాని దాన్ని ఇచ్చిన, సో ఇవి గుర్తు పెట్టుకుంటే తప్పకుండా ఇదిగోండి పానశాల. శ్రమలు లేకాయే ఫలితములు దుముకబోవు, ఎంత నిర్మలమోయి నీ హృదయ కలిక అని కర్షకులకు కొనియాడిన కవి దువ్వూరి రామిరెడ్డి. కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షమును విమర్శిస్తూ శుక్లపక్షం కావ్యాన్ని రాసిన కవి అనంత పంతుల లింగస్వామి. కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షమును విమర్శిస్తూ శుక్లపక్షం కావ్యాన్ని రాసినది ఇదిగోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శుక్లపక్షము, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం, దీన్ని విమర్శిస్తూ హేళన చేస్తూ రాసింది ఇదిగోండి అనంత పంతుల లింగస్వామి, శుక్లపక్షం లింగస్వామి.
సో బోర్ వచ్చినా సరే కొంచెం గుర్తుండాలని గుర్తుపట్టాలని చెప్తున్నానండి. భావ కవిత్వంపై నేటి కాలపు కవిత్వము విమర్శన గ్రంథాన్ని రాసింది ఎవరు? అక్కిరాజు ఉమాకాంతం. వేదాద్రి శిఖరాన వెలుగొన్న జ్యోతి మినుకు మినుకుమని కాసేపు కునికిపోయింది అన్న ప్రసిద్ధ భావకవి. ఆన్సర్ ఈస్ బసవరాజు అప్పారావు. సో జనప్రియ రామాయణం కావ్యకర్త తొందర చదువుదామండి. 3 పుట్టపర్తి నారాయణాచార్యులు. పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు కదా, సో జనప్రియ, ఆయన జనాలు చాలా ఇష్టపడతారు కాబట్టి పుట్టపర్తి గుర్తుపెట్టుకోరు. పుట్టపర్తి అనగానే జనప్రియ గుర్తుకు రావాలి. జనప్రియ రామాయణం పుట్టపర్తి నారాయణాచార్యులు. భావ కవిత్వంపై పట్టాభి కంటే ముందే తిరుగుబాటు ప్రకటించిన కవి సూరవరం ప్రతాపరెడ్డి గారు. దువ్వూరి వారి కృషివలుడు కావ్యం చదువుతుంటే ఇంకో పాలవేకరి కదరీపతి గ్రామీణ వర్ణాలకు పుట్టుకొచ్చాడో అనిపిస్తుంది అన్న కవి ఆరుద్ర. వెంకట పార్వతీశ్వర కవులు రాసిన జలధమాలిక అను కావ్యం వస్త్వాశ్రయం. సో ఇది వస్త్వాశ్రయం అనేది కావ్యమా, ఖండకావ్యమా, కథనా, నాటకమా ఇలా కూడా ఇవ్వచ్చు. సో క్వశ్చన్ చదివేటప్పుడు 2, 3, 4 క్వశ్చన్స్ కలిపి ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాడు కాబట్టి ఇదిగోండి. జలమాలిక అను కావ్యం. ఇది కావ్యం. ఏంటిది? జలమాలిక. ఇందులో ఒకటి క్వశ్చన్. ఇది వెంకట పార్వతీశ్వర కవులు రాసింది. వెంకట పార్వతీశ్వరులు రాసిన కవి ఒక క్వశ్చన్కి మీరు ఎన్నిసార్లు చూసుకోవాలి. ఒక చిన్న ఇలా క్వశ్చన్ని వెంకట పార్వతీశ్వరులు రాసినది ఏంటిది? జలధమాలిక రాశారు. అదేంటిది? కావ్యం. సో ఇలా స్త్రీని మొట్టమొదటగా ఆరాధించి ఆత్మ సౌందర్యాన్ని వర్ణించిన కవులు భావకవులు. సో భావకవులు. వెంకట పార్వతీశ కవులు రచించిన ఏకాంత సేవ ఏ కవితా శాఖకు చెందినది? మధుర భక్తి. ఇదిగోండి మధుర భక్తి. ఆత్మార్పణ, ఆరాధించే తత్వము, మనోనేత్రానికి అందిన ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం అనేవి ఏ కవితా శాఖ లక్షణం? భావకవిత్వంలో ఎంతమంది ఉన్నారు, ఏం చెప్పారు, ఎన్ని భాగాలుగా చేశారు, ఆ భాగాలలో ఎవి? సో ఇవన్నీ తెలిస్తేనే క్వశ్చన్ చేయగలుగుతామండి. కవి స్వీయ సుఖ దుఃఖాలను దాచకుండా బహిర్గతం చెయ్యడం ఏ కవితా శాఖా లక్షణం? భావకవిత. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పన్న ఎగిసింది గోదావరి అని గోదావరి నదిని వర్ణించిన కవి భావకవి. అడవి బాపరాజు. వస్త్రాశ్రయ భావకవిత్వానికి ఉదాహరణ కానిది. సో కానిది 3 వరలక్ష్మి త్రిశతి కానిదట. మరి అయిందేంటిది? మల్లికాంబ, కడపటి వీడుకోలు, నలజారమ్మ, అగ్నిప్రవేశం. కురుగంటి సీతారామయ్య గారు తొలి నవ్య కవిత్వంగా దేనిని పరిగణించారు? లలిత. కురుగంటి సీతారామయ్య గారు తొలి నవ్య కవిత్వంగా దేనిని పరిగణించారు? లలిత. శ్రీవాద దృక్పథంతో వచ్చిన తొలి కావ్యం అభాగిని. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కుందుర్తి వారి రచన. నగరంలో వానకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది వానకు. నగరంలో వానకు. దీనలింగయ్య కథను పత్రికల్లో చదివి లేవు డాష్ కరకర పొడిచే పొద్దును ఆపే శక్తులు లేవు అన్న కవిత రాసింది
విక్టర్ గోంచారో తెలంగాణలో మరుగున పడిన కవులు బిరుదురాజు రామరాజు గారు ఏ పేరుతో వెలుగులోకి వచ్చారు? చరిత్రకెక్కని చరిత్రార్థులు. ఇది మన టీజీటీలో వచ్చిందండి. టీజీటీలో పీజీటీలో జేఎల్లో ఎందులోనో వచ్చింది. ఇల్లందల సరస్వతీదేవి 1936లో ఆంధ్ర యువతి మండలిని వీరితో కలిసి స్థాపించారు. యల్లాప్రగడ సీతాకుమారి. ఎలిగాన్ అనునది ఏ భాష పదం? గ్రీకు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అండి, చిన్న అన్నీ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఎలిగాన్ అనున్నది ఏ భాష పదము అని ఇచ్చినప్పుడు ఇక్కడ గ్రీకు, ఇంకా ఇంకే పదం అని ఇచ్చి ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంది. సంధ్యారాగము అను ఖండకావ్యము సంపుటికర్త కొడవగంటి వెంకట సుబ్బయ్య. చీకటిని ప్రాణసఖిగా భావించిన భావకవి వేదుల సత్యనారాయణ శాస్త్రి. అభినవ తిక్కన్న అన్న బిరుదు వీరికి కలదు. తుమ్మల సీతారామమూర్తి. పుట్టపర్తి నారాయణాచార్యులు గారి బిరుదు కానిది. సో కానిది 81ది 3. కానిదంటే సరస్వతీపుత్ర మహాకవి పద్మశ్రీ. ఎవరు? పుట్టపర్తి సాయిబాబా ఉన్నాడు కదా, గుర్తుపెట్టుకోండి. పుట్టపర్తి సాయిబాబాని గుర్తుపెట్టుకుంటే ఆయన మహాకవి, ఆయన పద్మశ్రీ, ఆయన సరస్వతీపుత్ర. గోదావరి తెలుగు వీణ వంటి ఖండకావ్యాల రచయిత ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. భావకవిగా ముద్రపడని భావకవి. చూసారా, ఇంపార్టెంట్. 83ది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈ క్రింది వారిలో గాంధీ కవిగా ప్రసిద్ధి పొందిన కవి. తుమ్మలపల్లి సీతారామమూర్తి. గాంధీ. రామాయణ కల్పవృక్షం కావ్యాన్ని లడ్డుండంతో పోల్చిన కవి వేటూరి ప్రభాకర శాస్త్రి. నేను కూడా ఇంత చదివినండి. ఇగో ఇలా మళ్ళీ నాకు ఈ లడ్డుండంతో నేను వినలేదు. విశ్వనాథ వారిని దేశము పట్టనంతటి మహాకవి అని ప్రశంసించిన కవి మల్లాది రామకృష్ణ శాస్త్రి. మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించిన ఆంధ్రపురాణం ఎన్ని పర్వాలలో వర్ణించబడింది? చెప్పిరా? 9. భావ కవిత్వమునకు సమానార్థకమైన పదం. 1 లిరిక్. సి నారాయణరెడ్డి గారు భావ కవిత్వంని ఎన్ని శాఖలుగా విభజించారు? తొందరగా చెప్పాలి. ముందు వీడియో చూసిన వాళ్ళందరూ చేయగలుగుతారండి. 4th 6. అదే ప్రణయ, ప్రకృతి, దేశభక్తి, భక్తి. భావ కవిత్వంలో ప్రణయ కవిత్వం తర్వాత ప్రాముఖ్యం కల కవిత్వం ప్రకృతి కవిత్వం. చూసారా, ఇది వరుస క్రమం కూడా ఇవ్వచ్చు. సంఘ సంస్కరణ కవిత్వం. ఎలిజీని తాపి ధర్మరావు గారు ఏమని పేర్కొన్నారు? కారుణ్యం. పరిచిత కంఠము, ప్రియ నిరీక్షణము, ప్రణయిని గీతము, దురదృష్టము మొదలగు కృతులు చేసిన భావ కవయిత్రి అండి బాబు. 2వది బసవరాజు రాజ్యలక్ష్మమ్మ. గరికను కావ్యవస్తువుగా స్వీకరించిన రచనగాంచిన భావకవి దువ్వూరి రామరెడ్డి. కాల్పనిక వాదము వ్యాసకర్త
రాఘవేంద్రరావు. సాహిత్యంలో ఉదాత్త భావనల సమ్మేళనమే రొమాంటిజం అన్న పాశ్చాత్యుడు విక్టర్ హ్యూగో. రొమాంటిజం అన్న పాశ్చాత్యుడు విక్టర్ హ్యూగో. ప్రకృతి వైపు తిరిగి వెళ్ళటమే రొమాంటిజం అన్న పాశ్చాత్యుడు. తొందరగా 1 రూసో. ప్రకృతి రూసో. కోకిల కూయబోకే, గుండెలు బద్దలు చెయ్యబోకే అని ఆక్రోశించిన భావకవి. 1 బసవరాజు అప్పారావు. ఊహ ప్రేయసిని సృష్టించుకొని వలచి విరహంతో మదనపడి ఆనందించు కవులు ఇంకెవరు గీళ్ళే. 2 భావకవులు. వీళ్ళకు ఊర్వశి అట, ఊర్వశి ఏమేమో ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళే ఊహించుకుంటారట. అందుకే వర్ణ వ్యవస్థ నిరసన గల జాషువా వారి ఖండకావ్యము. గబ్బిలం. ఎలిజీ అనగా స్మృతి కవిత్వం. పింగళి కాటూరి వారి సౌందర్యనందమును ప్రేమోపనిషత్తు అని పేర్కొన్న కవి. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ అండి. ఉన్న వరలక్ష్మి నారాయణ. కాపురం వచ్చిన కన్నె పాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అనే పంక్తులు అప్పారావు గారి ఏ రకమైన ఎలిజిలోనివి? తొందరగా అండి, చాలా. 1 సుతాధిక ఎలిజి. లుబ్ధావధాన్లు, అగ్నిహోత్రవధాన్లు వంటి ప్రధాన పాత్రలు గల రచన. కన్యాశుల్కం. లుబ్ధవనదాన్లు, అగ్నిహోత్రవధాన్లు. నాయని సుబ్బారావు గారు అచ్చమైన చెప్పాలి తొందరగా. 1 భావకవి. నాయని సుబ్బారావు గారు భావకవి. ప్రేయసి లేని జీవితం వయాసిస్సు లేని ఎడారి వంటిది అన్న కవి ఎవరు? దువ్వూరి రామిరెడ్డి. సుశీల ఏమన్నారు? రామిరెడ్డి ప్రేయసి లేని జీవితం వయాసిస్సు లేని ఎడారి అన్నాడు. శ్రీశ్రీ కృష్ణశాస్త్రి ప్రభావంతో రాసిన భావకవిత్వ సంపుటి. ప్రభావ. వేదుల సత్యనారాయణ ఏ కవితా శాఖకు చెందినవారు? భావకవిత. వేదుల సత్యనారాయణ. భావకవిత్వంలోని ఏ దశ చుంబనావస్థ దాటలేదు? సంయోగ దశ. వేదుల సత్యనారాయణ గారి దీపావళి కావ్యంలో గల ప్రణయం స్వచ్ఛంద ప్రణయం. సంఘ బహిష్కరణ ఒకవైపు, ప్రేమ తరంగములు ఒకవైపు హృదయమును కలిచివేయుటకు శబ్ద స్పర్శతో సృష్టించబడిన వేదుల వారి కావ్యం. 1 దీపావళి. పులుముడు కవిత్వం అని విమర్శించబడిన కవిత్వం. భావకవిత్వం. పులుముడు అట. ఆధునికాంధ్ర కవిత్వము. సంప్రదాయాలు, ప్రయోగాలు, సిద్ధాంత గ్రంథకర్త. 2 సినారె. కూల్డ్రెడ్ చిత్రించిన ఎంపీడియన్లో ఉన్న కథా నేపథ్యం. 1 గ్రీకు. కూల్డ్రెడ్ చిత్రించిన గ్రీకు కథ నేపథ్యం ఉన్న ఎంపీడియన్ రచన వీరి ఊహ ప్రేయసి సృష్టికి కారణమైంది. అడవి బాపిరాజు. మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు గారి జాతీయ గేయాలు రచన ఎవరి కష్టాలను చిత్రీకరించింది? రైతు కష్టాలు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆంధ్రాకు వెళ్ళిన వారిని ఎలా చిత్కరించారో తెలుపు కవిత సంపుటి. ధవళశ్రీ. పుట్టపర్తి నారాయణాచార్యులు గారి శివతాండవం.
అనున్నది. ఈ పుట్టపర్తి సాయిబాబాది శివతాండం పుట్టపర్తి శివతాండం. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను కదా నేను, పుట్టపర్తి గారు చెప్పింది. ఒకటోది ఇగో గేయ కావ్యం. అడవి బాపిరాజు గారు సంపాదకత్వం వహించిన పత్రిక. ఇవన్నీ ఓవరాల్గా అడుగుతున్నాడండి. సో ఇవన్నీ మళ్ళీ జత చేసి అడిగి ఇవన్నీ అడగకుండా దీని కాన్సెప్ట్ గురించి అడుగుతాడు. ఇవి చదివితేనే మన కాన్సెప్ట్ వస్తుంది, ఇవన్నీ లేకపోతే రాదు. సో ఒకసారి ఇది కూడా రెండు సార్లు చిన్నవి రెండు సార్లు 3 సార్లు చదివితే తప్పకుండా మనకు గుర్తుంటాయి. ఇదే వీడియో అని కాదు, బుక్ అయినా సరే ఇంకా వీడియోస్ అయినా సరే 1, 2 సార్లు 3 సార్లు చదివితే ఇప్పుడు మిజాన్ అనేది గుర్తొస్తుంది. అడవి బాపరాజు గారు సంపాదకత్వం వహించిన పత్రిక అడవి బాపరాజు గారి పత్రిక అంటే మీజాన్ అనేది గుర్తొస్తుంది. జానపద ముగ్ధ ప్రణయ గీతాలకు చిరునామా గల భావకవి నండూరి సుబ్బారావు. నండూరి చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి అని పేర్కొన్నది ఎవరు? కడియాల రామ్మోహన్. ఊహాగానపు నది సుందరి, ఎర్ర గన్నేరు, తిక్కన్న, మాతృభూమి, కాపుపాట, రసపిపాస, మందార, శిశువులు వంటి రచనలు. అబ్బూరి రామకృష్ణారావు. పాశ్చాత్య కాల్పనిక వాదం ఏ శతాబ్దంలో ఆరంభమైంది? 17వ శతాబ్దం అండి. తెలంగాణలో తొలుత వచ్చిన కవిత్వం. సో ఆన్సర్ ఈజ్ వాస్తవికవాద కవిత్వం. కవి హృదయంలో తటిల్లతల అప్రయత్నంగా మెరిసిన భావాల అక్షరకృతి భావకవిత అని పేర్కొనేది ఎవరు? ఇంతకుముందు చెప్పాను, 2 సార్లు ఇవి రివిజన్ అయింది. తటిల్లతల అంటే శ్రీశ్రీ అని. ఒకసారి ఆన్సర్ చూద్దాం. కరెక్టేనండి, శ్రీశ్రీ. ఇంతకుముందు కూడా వచ్చింది. తటిల్లతల అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు అని గుర్తుపెట్టుకోవాలి. శ్రీశ్రీ గారు తటిల్లతల. రొమాంటినిజం ప్రభావం గల తెలుగు కవులలో ఒకరు కృష్ణశాస్త్రి కాగా మరొక కవి పేరు? మూడోది దేవరకొండ బాల గంగాధర తిలకట. తర్వాత భావకవిత్వం ప్రధాన లక్షణం చెప్పండి తొందరగా. అంతర్ముఖమైనది. దయచేసి ఈ వీడియో ఇంకోసారి కూడా చూడండి. నేను ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు లెవెల్ 2 క్వశ్చన్స్ అండి. తొందర కొంచెం లెంతీ అయినా దయచేసి చూడండి, మొత్తం భావకవిత్వం అయిపోతుంది. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏ సరైనదట, బి కూడా సరైనదట. అయితే చూద్దాం. రాయప్రోలు వారి ఖండకావ్యము తృణకంకణం చూసారా, ఇది తొలి నవ్య కవిత్వము అని తల్లా వజ్జల శివశంకర శాస్త్రి భావించారు. సో ఇది కూడా కరెక్టే. ఇట్లా ఇస్తే ఎంత బాగుంటుంది చూడండి. ఇది కూడా తెలుస్తుంది. రాయప్రోలు వారి ఖండకావ్యం తృణకంకణం ఇంతకుముందు చదివింది కూడా రివిజన్ అవుతుంది. సో బిట్స్ చేసిన వాళ్ళకు కూడా రివిజన్ అవుతుంది లెవెల్ 2 అంటే. తర్వాత సెకండ్ వన్ ఆన్సర్ ఈజ్ ఏ సరైనది, బి సరైనది. ఇవి 2 సరైనది. నిశ్రేణి దేవునపల్లి కృష్ణశాస్త్రి రచన. ఇది ఉద్యమాల ప్రభావం గల ఖండకావ్యం. తర్వాత థర్డ్ వన్ ఏ సరైనది, బి సరికాదట. సో ఏ సరైనదట అంటే చూద్దాం ఏ ఏంటిదో. ఏకాంత సేవకు పీఠిక రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. చూసారా, 1కి 2 సార్లు చదివితే గుర్తుంటుంది. ఏకాంత సేవ, ఏకాంతంగా ఉంటాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. తర్వాత ఫోర్త్ వన్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఏ సరైనది, బి సరైనది. 2 చదువుదాం. గడ్డి పూలు రచన కర్త కవి కొండల వెంకట్రావు గారు. ఇది దేశభక్తి గీతం. చూసారా, గడ్డిపూలు దేశభక్తి. తర్వాత ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఏ సరైనది, బి సరైనది. సో శివరాత్రి ప్రభం దేశభక్తి గీత కర్త కవికొండల వెంకట్రావు గారు. ఈ గీతం ప్రభావం శ్రీశ్రీపై కలదు. 2 కరెక్ట్ అన్నమాట. సో సిక్స్త్ వన్ వచ్చేసి ఏ సరైనది, బి సరైనది. అగ్నివీణ కావ్యకర్త పుట్టపర్తి నారాయణాచార్యులు. ఇది భారతి పత్రికలో ముద్రించబడింది. ఇది అగ్నివీణ
వినేదానండి. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ బుక్ది ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నా ఎక్కడైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా ఇన్ని వేల మంది చూస్తున్నారు, తప్పకుండా చాలామంది ప్రిపేర్ అయి ఉంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఇదిగోండి అగ్నివీణ. ఎక్కడైనా రాంగ్ అనిపిస్తే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. సో ఆన్సరు ఇదిగోండి 6వది 2 అనే ఇచ్చిండు. మరి ఏ సరైనదట, బి కూడా సరైనదట. 7th వన్ 1, ఏ సరైనది, బి సరికాదు. మరి ఏంటిది? పెనుగొండ లక్ష్మి కావ్యకర్త పుట్టపర్తి నారాయణాచార్యులు. సో 8th వన్ 3rd, ఏ సరైనది, బి సరైనది. సో ఆంగ్ల మార్మిక కవితను ఆద్యుడు బ్లేక్. మార్మిక బ్లేక్. బ్లేక్ మార్మిక బ్లేక్. వీరు మానవతావాదంతో రచనలు చేశారు. సో ఇందులో 9th వన్ ఏ సరైనది, బి సరికాదట. సో చూద్దాం. అబ్బూరి నా విశ్వవిద్యాలయం అని శ్రీశ్రీ ప్రకటించాడు. ఇది ఒకటి కరెక్ట్ అట. తర్వాత 10th వన్ 1 ఆన్సరు. ఏ సరైనది, బి సరైనది. సో ఇవి 2 తెలియాలని మనకు ఇట్లా 2 సరైనవి ఇచ్చాడు. పుష్ప విలాపం కావ్యకర్త కరుణాశ్రీ. దీనికంటే ముందు కోదాటి రామకృష్ణారావు సుమ విలాపం కావ్యం రాశారు. 2 కరెక్ట్ అండి. సో 11th వన్ ఏ సరైనది, బి సరైనది. ఏ 2 సరైనవట. కోకిలమ్మ పెళ్ళి, మా స్వామి అనే కావ్యాలు విశ్వనాథ వారివి. ఈయన కోడలి అంజనేయులతో కలిసి జంట కవిత్వంలో హంపి క్షేత్రం రాశారు. ఇది కూడా కరెక్ట్ అనమాట. 12th వన్ 2 ఏ సరైనది, బి కూడా సరైనది. నండూరి జానపద ముగ్ధ ప్రణయ గీతాలకు చిరునామా. ఈయనపై ఆంగ్ల కవి రాబర్ట్ బర్న్ ప్రభావం ఉంది. నండూరి. 3rd ఏ సరైనది, బి సరైనది ఆన్సర్. గడ్డిపోచ రచనకర్త దువ్వూరి రామరెడ్డి. పల్లియ కవిత్వ చిత్రణలో వీరు అగ్రగణ్యుడు. 14th వన్ ఏ సరైనది, బి సరైనది. ఆంధ్ర వార్డ్స్ వార్తగా ప్రసిద్ధి పొందిన కవికొండల వెంకట్రావు. సో ఇంకోటి జానపద కవిత్వంలో ఎక్కువగా కృషి చేసిన భావకవి. 2 కరెక్టేనండి. 15వది 3 ఏ సరైనది, బి సరైనది. తెలుగు కవిత్వంలో గోపకవిత్వమునకు ఆద్యులు దువ్వూరి కృషివలుడు కావ్యం ఈ కవిత్వంలో రాయబడింది. ఇవి తొందరగా చదువుదామండి. లెవెల్ 3 ఇక ఇన్ని చదివినాక కూడా ఇక ఇందులోకి క్వశ్చన్ రాదంటే ఇక నమ్మరాదు, తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. సో రాయప్రోలు భావకవిత్వము పద ప్రయోగంలో ఏ పద్యాన్ని ప్రయోగించారు? సో 4th వన్ 5 అట. భావకవిత్వం, అభినవ కవిత్వం, నవ్య కవిత్వం. ఆన్సర్ ఈస్ 5 క్రింది వాటిలో తిరుపతి వెంకట కవుల రచన కానిది. సో కానిది అంటే మొత్తం చదవాలని ఇట్లా ఇస్తున్నాడు. కానిది అని అంటే ఇక రెండోది గిరుకు కుమారి ప్రేమ గీతాలు. ఇది కాదన్నప్పుడు పాండవ ఉద్యోగ విజయాలు, సారము, బుద్ధ చరిత్రం. సో ఇప్పుడు టైం మేనేజ్మెంట్ కూడా కావాలండి. అవి ఇప్పుడు హాస్టల్ వైజ్ ఎగ్జామ్స్ అందరికీ తెలుసట, బట్ టైం సరిపోక క్వశ్చన్ మంచిగా వేయట్లేదు అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు తప్పకుండా అదే ప్యాటర్న్లో వస్తుంది. ఆన్సర్ తెలిసి ఉంటుంది కానీ చదివే టైం అంటే 2 ఉండాలన్నట్టు. టైం పంక్చువాలిటీ ఉండాలి, దానికి కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రజెంటేషన్ ఉండాలన్నట్టు. సో ఇదిగోండి 3rd వన్ క్రింది వాటిని జతపరచండి. ఇగో ఇట్లనే ఇంకా ఇది 1 2 3 ఉన్నాయి కానీ ఇప్పుడు 6 ఇస్తున్నాడు. ఇక ఇవి ఎట్లా చేసుకోరు. ఇక శశికళ మీకు ఇంతకుముందు చెప్పిన, ఇప్పటివరకు 2-3 సార్లు వచ్చింది శశికళ అనగానే ఏవో చెప్పమని. శశికళ అడవిలోకి పోతుందని చెప్పినా, మరి గుర్తుందో లేదో మీకు. 3వది 4 ఏడుందబ్బా 3వది 4 శశికళ. ముందుగానండి ఇగో 4th వన్ అట. ఆన్సర్ ఈస్ 4th వన్. 1వది ఇగో శశికళ అడవిలోకి పోతుందని చెప్పిన. తర్వాత ఏంటిది 2
టు సి కిన్నెరసాని. అదే ఉంది చూడండి, కిన్నెర స్వామి వచ్చిందమ్మా విన్నెలపైకేసి ఈ విశ్వనాథ చరిత అని ఏదో ఉంది, తప్పు వాడుతున్నా, నవ్వొద్దు, భయపడొద్దు. ఇది అదే కిన్నెర సాని అంటే ఇప్పుడు ఇట్లుంది కానీ మీకు అర్థం కావాలన్నట్టు. కిన్నెర సాని వచ్చిందమ్మా విన్నెలపైకేసి విశ్వనాథ చరిత అని ఆ పాటలు ఉంది. విశ్వనాథ్ అని విన్నా. సో ఈ విశ్వనాథ రాసిందని కావచ్చు, తప్పు కరెక్ట్ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నవ్వకుర్రి, పారిపోతున్నాం అనకుర్రి, మేడం ఇట్లా ఏ కూర అని అనకుర్రి, గుర్తుండాలండి. కిన్నెర సాని అంటే విశ్వనాథ చరిత. ఇగో సి, రెండవది సి. తర్వాత ఊర్వశి. ఊర్వశి ఎవరిది అంటే బి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఊర్వశి ఈయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఊర్వశిని ఊహించుకున్నారట. అవి మళ్ళీ మనం భావకవిత్వంలోకి పోయి అందులో ఏ దాంట్లోదో చూసుకోవాలన్నట్టు. ఇగో తర్వాత ఈ వచ్చల ఎవరు, నాయని గారు. నాయని గారి వచ్చల ఇగో చూసిరా, మీకు ఎన్ని ఇచ్చినా సరే 10 ఇచ్చినా సరే సెకండ్లలో పెట్టొచ్చండి. ఇట్లా నిజంగా చెప్తున్నా నేను. నచ్చితే అప్లై చేసుకోరి, లేకపోతే లేదు. ఇగో 4th వన్ ఎంత ఇప్పుడు అన్నీ ఉన్నాక కూడా, ఆన్సర్స్ ఉన్నాక కూడా నాకు ఇంతసేపు అవుతుంది అని అంటే మనము చదివే అక్కడ పెట్టే టైంలో ఎట్లా చదువుతామో చూడండి ఒకసారి. 4th వన్ ఏసీలు సరి అయినవట. ఏసీలు సరి అయినవి. ఆన్సర్ ఈజ్ 4th వన్ ఏసీలు సరి అయినవి. ఏంటి ఏసీలు? ఏసీలు గురజాడ వారి ముత్యాల సరాలు ఛందస్సు ప్రేరణకు సంబంధించి సరైనవి గుర్తించండి. ఏసీలు అట ఏంటి? భామిని షట్పది, భామిని షట్పది అండ్ వృషభగతి రగడ, ఇవి కరెక్ట్ అట. అండ్ 5th వన్ వచ్చేసి 4th వన్ అట. ఇక చూడండి 4th వన్ అంటే ఏంటిది? 1 డి విప్రనారాయణ యాక్షాగానం. అప్పుడు పుట్టి ఉంటే. రెండవది సి అప్పుడు పుట్టి ఉంటే వచన కావ్యం. ధనుర్దాసు. మూడవది బి గేయ నాటిక. కృష్ణపక్షం ఏం చెప్పినా ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చింది. ఏ ఖండకావ్యము. ఎవరిది కృష్ణపక్షం? కృష్ణపక్షం అంటే కృష్ణ చెప్పిన ఇంకోటి మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి. ఇప్పటివరకు చదువుకున్న, ఇప్పటివరకు నేను చెప్పినా కూడా కృష్ణపక్షం అనగానే కృష్ణ శాస్త్రియ ఏమో చెప్పిన మీరు రాయాలి ప్లీజ్. ఈ క్రింది వాణిలో గురజాడ వారి బిరుదు కానిదట. కానిదంటే 6. మూడవది ఏంటిది? నవయుగ వైతాళికుడు, ఇది కరెక్టే. కవి శేఖర, ఇది కరెక్టే. అభ్యుదయ కవిత పితామహుడు, ఇవి 3 కరెక్ట్. గురజాడ గారి బిరుదులు. ఇక జతపరచుమని మళ్ళీ ఇక జతపరచులు అని ఇచ్చిండు. 1వ ఆన్సర్ ఈజ్ 1. ఏంటిది? జతపరచండి అని ఇచ్చిండు. 1వది బి మల్లికాంబ, అబ్బూరి రామకృష్ణరావు. 2వది సి కడపటి వీడుకోలు, దువ్వూరి రామారెడ్డి. ఇది రామకృష్ణరావు, ఈయన దువ్వూరి. కడపటి వీడుకోలు ఇచ్చిండు దువ్వూరి రామిరెడ్డి సినిమాల, గుర్తుపెట్టుకోరు. ఋతు సంహారం డి విశ్వనాథ సత్యనారాయణ. రూపణ వనితం ఎవరు? 4వది ఏ రాయప్రోలు సుబ్బారావు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇది ఏంటిదో ఆన్సర్ చూద్దాము. 8వది 3rd వన్ ఆన్సర్. ఏబీలు సరి అయినవి. విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలకు సంబంధించి సరైన గుర్తించు. ఏ శశిదూతం ఆంధ్ర ప్రశస్తి. ఏబీలు సరి అయినవి. సో తల్లవజ్జల శివశంకర శాస్త్రి గారి రచనలకు సంబంధించి సరైనవి. 9వది 2 అట. సీడీలు సరి అయినవి. సి వకుల మాలిక సీడీలు. హృదయేశ్వరి. ఈ క్రింది వాటిలో నాయని సుబ్బారావు గారి రచన కానిదట చూడురి. ఏది? 1 భగ్న హృదయం కానిది. ఇది ఒక్కటి కాదు అంటే మాతృగీతాలు, విషాద మోహనము, సౌభద్రుని ప్రణయయాత్ర. ఇవి నాయని వారిది. ఇక జతపరచుము. 3వది జతపరచుము. 3వది ఏంటిది? జతపరచుము. ఇక 3వది చూద్దాం ఏంటిగా. ఇక ఎంత తొందర వేసినా ఇక చూసిరా ఇట్లా అవుతుంది. వరలక్ష్మి శ్రీతతి. సి అట. సి ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. సెలయేటి గానం. 2వది డి బసవరాజు అప్పారావు.
అండ్ బంగారి మామం పాటలు 7వది కొనకళ్ళ వెంకటరత్నం. వరద గోదావరి ఎవరు బి. ఇక గోదావరిలో ఎవరు పోతా అడవి బాపరాజు. శశికళ పోతుంది ఆడికి, గోదావరిలో పోతుంది శశికళ, గుర్తుపెట్టుకోరు. 12వది 4 ఆన్సర్. తల్లావజ్జుల శివశంకర శాస్త్రి. 1వది డి హృదయేశ్వరి. అండ్ వేదుల సత్యనారాయణ. సి దీపావళి. వేదుల వెలుగులను గుర్తుపెట్టుకోరు, వేదుల సత్యనారాయణ అంటే దీపావళి. తుమ్మల సీతారామశాస్త్రి చౌదరి. 3వది బి రాష్ట్రగానం. అండ్ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి ద్రాక్షారామం. 13వది 13th వన్ 1వది. విశ్వనాథ వారి రచనలను సరైన వాటితో జతపరచండి. ఇక చూడరు తొందరగా చేసిరా. 1వది ఏ కావ్యనందనం. బి బి 1000 పడుగలు నవల. కోకిలమ్మ పెళ్ళి కావ్యం. నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అన్నారు. సో పాటలు ఆన్సర్ ఈజ్ ఇక మళ్ళీ 14 ఉంటుంది పైవన్నీ అంట, ఇక అన్నీ చదవాలి. ఈ పాటలను ఆంగ్లంలోకి చలపతిరావు అందించారు. చిత్రాలను అడవి బాపరాజు గీశారు. పాటలను బురుగుల రామకృష్ణరావు సమర్థించారు. సో ఆన్సర్ ఈజ్ 15వది 2 అట. ఏంటిది? పింగళి కాటూరి నవల కవులు తొలకరి కావ్యానికి సంబంధించి సరికానిది. ఇది కాదంటే దీనికి తొలి పలుకులు కట్టెమంచి వారు రాశారు. ఇందులో భావకవిత లక్షణాలు ఉన్నాయి. ఇందులో పల్లీయ చిత్రణ, ప్రకృతి కవిత్వము, స్వాభావిక చిత్రణలో అనుభూతిని అగ్రతాంబూలం ఇచ్చారు. తర్వాత 16వది మీరు మళ్ళీ ఒకసారి చూసుకోండి. నాకు ఇక ఇన్ని పెద్ద చదివేసరికి హెడ్ఏక్ అవుతుంది. మీరు 1కి 2 సార్లు చూసుకోండి ఒకసారి. 16వది 3 ఏబీలు సరి అయినవి. న్యూ హెలాయిన్ రూసో రచనలకు సంబంధించి సరైనవి. రూసో రచనలకు సంబంధం న్యూ హెలాయిన్ రూసో. అండ్ ఏబీలు సరి అయినవి. ఏబి అట. సోషియల్ కాంట్రాక్ట్ రూసో. న్యూ హెలాయిన్ రూసో. 17వది 2 బీసీలు సరి అయినవి. సంస్కరణోద్యమంలో మొదటి దశ కందుకూరి వారిది అయితే రెండవ దశను అనుసరించిన వారిని గుర్తించండి. బీసీలట. రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు. 18వది 2 రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించిన సరికానిది అంటే ఏంటిది? ఇది 18వది 2. ఈయన కలం పేరు నిత్య వర్చస్విని. ఎవరిది? రాయప్రోలు సుబ్బారావు. చూసినా ఎన్ని వర్డ్స్ వస్తున్నాయి, కొత్తగా వస్తున్నాయండి. సముద్రంలా ఉంది తెలుగు. తొలుత అవధాన అశుకవిత విద్యపై దృష్టి పెట్టాడు. ఈయనపై రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వర్డ్స్వర్త్ ప్రభావం కలదు. 19వది 3 ఏబిసిలు సరి అయిన వాటికి మొత్తం చదువు. రైతు ఇతివృత్తంగా రచన చేసిన వారిలో సంబంధించిన సరైన సమాధానం. ఏబిసిలు దువ్వూరి రామిరెడ్డి, గంగుల సాయిరెడ్డి, వానమాములై జగన్నాథాచార్యులు, వరదాచార్యులు గారు. 20వది 4 ఏబిసిడులు మరి డి. అబ్బా. అడవి బాపరాజు గారి రచనలకు సంబంధించిన సరి అయినవి. గోధూలి, రాగమాలిక, తరంగిణి, తొలకరి ఇవన్నీ ఈ అడవి బాపరాజు రచనలు. పింగళి కాటూరి కవులు రాసిన సౌందర్యనందమునకు కావ్యానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో 21 4th వన్ ఇది. 5 అన్నీ సరి అయినాయట. దీనిని ముట్నూరి రామకృష్ణరావు ప్రభావంతో రాశారు. తమ గురువులైన తిరుపతి వెంకట కవులకు అంకితం చేశారు. దీనిపై బౌద్ధ తాత్విక ప్రభావం, విశ్వ మానవ ప్రేమ కారుణ్యం కనిపిస్తుంది. తర్వాత 22 థర్డ్ వన్ అండి ఆన్సరు. మేఘదూతము డి. పుట్టపర్తి నారాయణ చల్లి. ఈయన మేఘదూత పుట్టపర్తి సాయిబాబా మేఘదూత అని గుర్తుపెట్టుకోండి. 2వది సి. ముక్తఝరి. సి. వేదుల సత్యనారాయణ. తర్వాత మీగడ తరకలు. బి. నాలం కృష్ణారావు.
ఈ మీగడ నాలంలో వేసిరని గుర్తుపెట్టుకో. తినే నాలంలో మీగడ వేసిరని గుర్తుపెట్టుకోరు. తినే నాలం మంచిగానే వస్తానే స్పాట్గా. నచ్చితే లైక్ చేసుకోరు, నచ్చితే ఇదిగోండి నాలం కృష్ణారావు మీగడ తరకులు. ఈ తినే నాలంలో మీగడ వేసుకున్నాడు చెప్పురు. 4th వన్ గీజిగాడు ఎవరబ్బా గుర్రం జాషువా. గీజిగాడు గుర్రం గీ గుర్రం. సో 23 ఒకటి వరితే నాకే నెత్తున వస్తుందండి. మీరు 23 ఇది 1 అట. అడవి బాపిరాజు గారి సంబంధించి సరికానిది ఇది ఒక్కటి. సో ఇవన్నీ ఈయన మిజాన్ పత్రికకు సంపాదకుడు. ఈయన కూల్ డ్రైవ్ ప్రభావంతో భవ్య కవిత్వ మార్గం పెట్టాడు. తొలి తెలుగు సాంఘిక నవల రచయిత ఎవరు? బాపిరాజు గారు. ఇక 24ది అట. పైవన్నీ సరైనవి. శశిదూతం విశ్వనాథ సత్యనారాయణ. విషాద మోహనం నాయని సుబ్బారావు. అనుమతి రాయపల్లి సుబ్బారావు. ఈ క్రింది వాటిలో భావకవిత్వం లక్షణం కానిది. 25(2). సో దార్శనిక దృక్పథం అలవర్చుకోవడం, దుఃఖంలో కూడా అలౌకిక ఆనందాన్ని పొందడం, మనోనేత్రానికి అందిన ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం. సో 26 ఒకటోది. ఇది ABCలు సరైనవి. అబ్బా ఈ కావ్యం ఎక్కువ. ఇదేంటి? కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం. చూసిరా ఎన్నిసార్లు వస్తుందో, ఇన్నిసార్లు అవుతానే వస్తాయి. కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కావ్యం. ఇదేంటిది? కావ్యం సంబంధించి సరైన సమాధానం. సో 1 అంటే ABCలు సరైనవి. ఈ కావ్యం ఎక్కువగా తేట గీతిలో రాయబడింది. అక్కిరాజు ఉమాకాంతం గారి విమర్శలకు బాగా గురైన రచన. పిఠాపురం రాజు వెంకట కుమార మహిపతి సుబ్బారావు గారు బహదూర్కి అంకితం ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇలాగెళ్ళి 10 క్వశ్చన్స్ తయారు చేయవచ్చు. వేదుల సత్యనారాయణ దీపావళి కావ్యంలో. కావ్యం దీపావళి అనేది కావ్యం. ఈయన వేదుల సత్యనారాయణ గల కవిత లక్షణము ఏది? 1 ఆత్మశ్రయ రీతి. విప్రలంబం. ఇట్లనే ఇత్తడిగా విప్రలంబం. కులాపాలిక ప్రణయం చిత్రాలలో సిద్ధహస్తుడైన రచయిత. 3 విశ్వనాథ సత్యనారాయణ గారు. కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో గల ఆత్మశ్రయం ఎన్నిసార్లు వస్తుందో చూసారా? స్వచ్ఛంద ప్రణయం. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం ఛాయలు కనిపిస్తున్న అనుభూతి కవిత్వం. 1 రాత్రి వచ్చిన రహస్యపు వాన. గురజాడవారి ముత్యాల సరాలను ప్రేరణగా ఉన్న జానపద గేయం. గుమ్మడేడే గోపితల్లి గుమ్మడేడే కన్నతల్లి. అమ్మో ఇక మళ్ళీ జతపరచమని ఇచ్చిండు. 32 జతపరచమంటే 4వది. 1వది డి పోతన చరిత్రము. వానమామలై వరదాచార్యులు. కీర్తి తోరణం. సి ఇంద్రగంటి హనుమాచార్య శాస్త్రి. ఆంధ్రపురాణం. 3వది బి మధునాపంతుల సత్యనారాయణ. పండరి భాగవతం. 4వది ఏ పుట్టపర్తి గారు. పండరి భాగవతం పండింది మొత్తం ఇక పుట్టపర్తి. బాపిరాజు గారి కృతులకు సంబంధించి వార్త ప్రభావంలకు జతను గుర్తించండి. 33 4 సీడీలు సరైనవి. వరద గోదావరి గంగిరెద్దు. ఈ క్రింది వాటిలో సరైన జత. 4వది పైవన్నీ అంట బాబు. నోరి నరసింహశాస్త్రి గీతామాలిక. పిలక గణపతి శాస్త్రి రత్న పహరం. మల్ల వరపు విశ్వేశ్వరయ్య కళ్యాణ కింకిడి. ఆన్సర్ ఈ 2nd వన్. తల్లావజ్జుల శివశంకర శాస్త్రి సంబంధించి సరికానిది. ఇక ఇప్పుడు 35 ఎన్నోది అంటే ఇక 2 ఆన్సర్. ఈయన గేయ రూపకాలు రచించడంలో ప్రసిద్ధి. పద్మావతి రచన చారణక చక్రవర్తి. వకుల మాలిక వస్త్రాశ్రయ రీతిలో రచించబడింది. 36 థర్డ్ వన్. గుత్తి వంకాయ కూరోయి బావ. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి సంబంధించి సరికానిది.
అవి మళ్ళీ వచ్చింది. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునురే పరుమ్మనై ఈ అడవి సాగిపోనా ఇటులైనా ఎచుట ఏమో అంత తప్పండి, నాకు రాదు. ఇక మీకు గుర్తుంటుందని చెప్తున్నా. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇది. ఇక నాకు గాథలు లేవు, ఉషస్సులు లేవు అని ఏమో ఇవి తెలియదు. ఇది తెలుసు మనందరికీ. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి జయ 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 శతసహస్ర నరనారా హృద. ఇదేనా తప్ప? కరెక్ట్ ఇక రాయండి. పారిపోతున్న మేడం వద్దు అనొద్దు, గుర్తుంటుందని పాడుతున్నాం. అందులో కూడా పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఇక సుశిరా ఆకులు ఆకునై నాకు నాకు గాజులు లేవు, ఉషస్సులు లేవు అని చెప్పిండు. ఆ పాట ఏందో నాకు తెలియదు. జయ జయ ప్రియ భారత జనయిత్రి ఇది తెలుసు. 31 నర్మద. వెంకట పార్వతీశ్వర కవులు రాసిన భిక్షువు కావ్యంకు నాయిక పేరు నర్మద. కృష్ణశాస్త్రి కవిత్వంపై పరిశోధన గ్రంథం రాసినవారు. 38వ 3 నిడమర్తి నిర్మలాదేవి. సో బసవరాజు రాజలక్ష్మమ్మ గారి దురదృష్టము ఏ రకమైన ఎలిజి. 39వ 2 సూతాధిక ఎలిజి. సో గురజాడ వారి సంఘ సంస్కరణ కవిత్వం ప్రక్రియకు చక్కని దృష్టాంతమైన కేయం. ముత్యాల సరములు. శోకం నుండి శ్లోకం ఉద్భవిస్తుంది అనేది ఏ కావ్యంలో కనబడుతుంది? 41వ 4 స్మృతి కావ్యం. విశ్వనాథ సత్యనారాయణకు ఈ ప్రణయ చిత్రంలో సిద్ధహస్తుడుగా చెప్పవచ్చు. 3 కులపాలిక కవిత్వం. భారతీయ గృహస్థ ధర్మము అనుగుణంగా భావ కవిత్వంలో నిలిచిన కవిత్వం. 43వ 2 కులపాలిక కవిత్వం. అయిపోయినాయండి ఇక్కడి వరకు మన భావ కవిత్వంలో. సో ఇప్పుడు 12 అవుతుందండి నేను వీడియో తీస్తున్నప్పుడు. ఇది మొత్తం అయిపోయిందండి. చూసారా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో? ఒక్కసారి చదవండి, 2 సార్లు వినండి. పని చేస్తున్న అంటే హోమ్ మేకర్స్ అయినా, మహిళలు జాబర్స్ వాళ్ళైనా ఇట్లా ఎప్పుడైనా ఫోన్లో వింటే వస్తుందండి, వినిపిస్తుంది. సో భావ కవిత్వమే ఇంత ఉంది. నచ్చితే లైక్ చేయండి, లేదంటే మేడం ఎన్ని క్వశ్చన్స్ వద్దు అని అనుకుంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. కొన్ని చెప్తాను. లెంతీగా అయిపోయింది వీడియో అని అంటే మాత్రం ఓకేనా. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నా గురించి పాజిటివ్గా రాస్తున్న కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే చెప్తున్నాను కదా, ఇంత పెద్ద బుక్కులలో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే, ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే, ఇంకా నేను చెప్పేదైనా అస్పష్టంగా ఉంటే, మీకు ఎక్కడైనా తప్పుగా చదివినట్టు అనిపిస్తే దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు, నన్ను కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.